హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను వంటగది అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వంటగది క్లీన్ చేసి అయితే చాలా రోజులైంది. డబ్బాలన్నీ అయితే ఖాళీ అయ్యాయి. ఎలాగో శ్రావణ మాసం కూడా వస్తుంది, క్లీన్ చేసుకుంటే బాగుంటుందని పైన ఉన్న గిన్నెలన్నీ కూడా తీసి అయితే క్లీన్ చేసుకుంటున్నా. గిన్నెలన్నీ అయితే బయట వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే తోమడం అయితే స్టార్ట్ చేయాలి. తోమడం అయితే మొదలు పెట్టాను. నేను తోముతా అంటే మా కృషి వచ్చి నీళ్ళల్లో అయితే ఆట ఆడుతుంది. నేనేం చేస్తా ఆమె అదే చేస్తా అంటది. గిన్నెలు అయితే మొత్తం అయితే తోమడం అయితే అయిపోయింది. నీట్గా అయితే కడిగైతే మంచానికైతే పెట్టుకుంటున్నా. గిన్నెలన్నీ అయితే 2 మంచాలకైతే అయ్యాయి. ఆ నీళ్ళు ఆరేసరికి అయితే వంటగదిలోకి వెళ్ళి అయితే బూజు అయితే దులుపుదామని వంటగదిలోకి వెళ్ళాము. కింద అయితే మొత్తం దులిపి పైన మా పాపనైతే సన్న సైడ్ అయితే ఎక్కించాను, సన్న సైడ్ దులపమని. సన్న సైడ్ మొత్తం దులిపేసరికి నేను చెత్త చెదారం అంతా బయట అయితే వేసి వచ్చాను. అన్నీ దులపడం అయితే అయిపోయాయి. మొత్తం శుభ్రంగా అయితే గదులన్నీ ఒక్కొచ్చి ఫస్ట్ అయితే గ్యాస్ పొయ్యి అయితే కడుక్కున్నాకైతే ఇల్లంతా అయితే కడిగాను. ఇల్లు ఆరాకైతే గిన్నెలు అయితే బోర్లించుకుందామని గిన్నెలు అయితే తీసుకొని వెళ్తున్నా. గిన్నెలు అయితే మొత్తం తీసుకెళ్ళి అయితే నీట్గా అయితే చదురుకున్నా. చూడండి ఎలా ఉందో. ఇంకా పని అంతా అయితే అయిపోయింది. ఇంకా తలస్నానం చేసి అయితే వచ్చాను. సాయంత్రానికి అయితే పెసర దోశలు చేద్దామని అయితే పెసరపప్పు అయితే నానబెట్టాను. ఇంకా మిక్సీ బట్టి అయితే పెసర దోశలు అయితే చేశాను. అలాగే కొంచెం అన్నం కూడా వండాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. బాయ్ ఫ్రెండ్స్.